అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నిర్లక్ష్యము వినాశనానికి మొదటి మెట్టు అనే కథను మీకు వివరించబోతున్నాను. ఒక ఊరిలో రాజు అనే ఒక విద్యార్థి ఉండేవాడు. చాలా తెలివిగలవాడు. కానీ అతనికి నిర్లక్ష్యం ఎక్కువ. ప్రతి పనిని వాయిదా వేసేవాడు. దానితో పలు విధాలుగా నష్టపడిపోయేవాడు. అయినను ఆ అలవాటు మాత్రం మానలేదు. ఒకరోజు ఉపాధ్యాయుడు పాఠం చెప్పి, ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు రేపు మిమ్మల్ని అందరినీ అడుగుతాను, అందరూ పాఠాన్ని బాగా నేర్చుకొని రండి అని చెబుతాడు. రాజు ఇంటికి వచ్చి, మాస్టారు చెప్పిన పాఠం చాలా సులభమైనది, అది అరగంటలో నేర్చుకోవచ్చు, ఇప్పుడే ఎందుకు, చాలా సమయం ఉంది అని ఆడుకోసాగాడు. చివరికి రాత్రి అయ్యింది. అందరు పిల్లలు బయటకు వచ్చి ఆడుకోసాగారు. వారు మాస్టారు చెప్పినవన్నీ నేర్చుకున్నారు. కానీ వారిని చూసి రాజుకి కూడా ఆడుకోవాలనిపించింది. ఉదయం త్వరగా లేచి నేర్చుకుందాంలే అని వారితో ఆడుకున్నాడు. ఉదయం అయ్యింది. రాజు ఆటలతో బాగా అలసిపోవడం వల్ల ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. సమయం గడిచింది. పాఠశాలకు వెళ్ళే సమయం ఆసన్నమవుతున్నది. రాజు తల్లి వచ్చి నిద్రలేపింది. అప్పుడు రాజు సమయం అయ్యిందని కంగారు పడ్డాడు. మాస్టారు చెప్పిన పాఠం కనీసం చూడనే లేదు. మాస్టారు ప్రశ్నలు అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అని అనుకున్నాడు. పాఠశాలకు వెళ్ళుటకు సిద్ధమయ్యాడు. అందరు విద్యార్థులు హుషారుగా తరగతి గదిలో కూర్చున్నారు. రాజు కూడా తన బెంచి మీద కూర్చున్నాడు. మాస్టారు వచ్చాడు. అందరూ నేను చెప్పిన పాఠాన్ని నేర్చుకున్నారా అని అడిగాడు. అందరితో పాటు రాజు కూడా నేర్చుకున్నాము అని అన్నాడు. మాస్టారు అడగడం ఆరంభించాడు. రాజు వంతు వచ్చింది. రాజుని ప్రశ్నలు అడిగాడు. రాజు సమాధానం చెప్పలేదు. మాస్టారు ఎందుకు చదువుకొని రాలేదు అని నిలదీశాడు. రాజు, నాకు ఆరోగ్యం బాగాలేక చదవలేదు మాస్టారు అని సమాధానం ఇచ్చాడు. రాజు ఇంటి ప్రక్కనే ఉన్న రవి, లేదు మాస్టారు, ఇతను మాతో పాటి సాయంత్రం వరకు ఆడుకున్నాడు అని అన్నాడు. మాస్టారు, నిర్లక్ష్యం అనేది మనకు తెలియకుండానే మన సమయాన్ని వృధా చేస్తుంది. ముందుగానే చదువుకొని ఆ తరువాత ఆటలకు సమయాన్ని కేటాయించు అని చెప్పాడు. రాజు సరేనని ఆ రోజు నుంచి బాగా చదువుకోవడం ఆరంభించాడు. పరీక్షలు బాగా రాసి తరగతిలో మొదటి ర్యాంకు సంపాదించుకున్నాడు. ఎంతటి వారికైనా నిర్లక్ష్యం ఉండరాదు, అది చాలా హానికరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.